సో ఆడపిల్ల అంటూ ముట్టుకోకూడదు. తర్వాత ఆ 4 రోజులు 5 రోజులు విడిగా కూర్చోపెడతారు. మెచ్యూర్ అవ్వగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. పీరియడ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్. అట్లా ఇలాగ ఎవరు మనకి చెప్పలేదు. ఐ విల్ టెల్ యూ, ఒక అమ్మాయి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయంటే షీ హాస్ అ హెల్దీ బాడీ, షీ ఇస్ ఫర్టైల్, షీ కెన్ ప్రొక్రియేట్, షీ కెన్ బికమ్ అ మదర్. మరి గుడ్లకి ఎందుకు రావద్దంటారు? గుడిలకి ఎందుకు పోవద్దు అంటారంటే క్యాన్సర్ రీసెర్చ్ లో కూడా మనకు తెలుస్తుంది కొన్ని సింథటిక్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఈ టైంలో? అన్ని గంటలు తడి పైన, అన్ని కెమికల్ లేయర్స్ పైన అన్ని గంటలు ఉంచుకోవడం వల్ల ఇయర్స్ వాడితే కనుక 100% మెన్స్ట్రువల్ టైంలో ఫుడ్స్ టు ఈట్, అందరు నువ్వులు వేడి చేసేవన్నీ పెడుతుంటారు, గోందు లడ్డూలు పెడతారు, ఏవో పెడతారు. ఫస్ట్ 10 days పీరియడ్ తర్వాత ఎలాంటి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అవసరం బాడీకి. చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఫస్ట్ 10 days, అండ్ దెన్ సెకండ్ 10 days నువ్వులు, సంథింగ్ ఎల్స్. అంటే ఒక్కొక్క సీడ్ దాంట్లో ఉన్న ఆయిల్స్, న్యూట్రిషన్, విమెన్ కి అవసరమయ్యే హార్మోన్ ఫేజ్ కి న్యూట్రిషన్ అందజేసే సీడ్స్. Hello and welcome to Suman TV. Shilpa Reddy garu is back with us today. Menstruation అంటే ఋతుక్రమం అంటాం కదా. సో చాలా సహజంగా జరిగే ఒక ప్రాసెస్. ఆడపిల్ల అంటే తను షీ కమ్స్ ఆఫ్ ఏజ్. దాని చుట్టూ చాలా బిలీఫ్ సిస్టమ్స్, పద్ధతులు ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి. అవును. సో ఆడపిల్ల అంటూ ముట్టుకోకూడదు. తర్వాత ఆ 4 రోజులు 5 రోజులు విడిగా కూర్చోపెడతారు. చాలా మంది సెలబ్రేట్ చేయడానికి మెచ్యూర్ అవ్వగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. అవును. సో వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దిస్? అంటే హౌ డు యూ ఫస్ట్ మీకు ఐ వాంట్ టు పెయింట్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ మెన్స్ట్రుయేషన్ ఇస్. అంటే పీరియడ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్. అట్లా ఇలాగ ఎవరు మనకి చెప్పలేదు. ఐ విల్ టెల్ యూ. సో ఒక అమ్మాయి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయంటే షీ హాస్ అ హెల్దీ బాడీ, షీ ఈస్ ఫర్టైల్, షీ కెన్ ప్రొక్రియేట్, షీ కెన్ బికమ్ అ మదర్, షీ కెన్ బీ అ గైడింగ్ ఫోర్స్ ఇన్ ద హౌస్. అంటే మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా అమ్మాయికి, అంటే మన మదర్ ఎవరినివ్వండి, చెల్లెలో, సిస్టర్ ఇన్ లా, హూఎవర్, ఒకవేళ ఆ ఉమెన్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే యు ఆర్ అ హెల్దీ ఉమెన్, యు ఆర్ ఫర్టైల్. ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ అ ఉమెన్స్ బాడీ. అవును. సో దట్ ఈస్ వన్ థింగ్. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు నేచర్ ఇవల్యూషన్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత మనకి ఈ కళ్ళు రావడం, ఈ ముక్కు రావడం, ఇలా మన స్పైన్ స్ట్రైట్ అవ్వడం, డైజెషన్ ఇలా ఒక రకంగా అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ ఒక రకంగా అవ్వడం, పీరియడ్స్ ఒక రకంగా అవ్వడం, అది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద యూనివర్స్. అది ఇప్పుడు ఈ ముక్కు, కన్ను ఎట్లా పార్ట్ ఆఫ్ ద బాడీ, వూంబ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో అనదర్ సేమ్ థింగ్, అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో దీంట్లో ఎంబారెస్ అవ్వడానికి ఏది లేదు. అండ్ నేను మన మదర్స్ పీరియడ్స్ రాకపోతే మీరు లేరు, నేను లేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంతే కదా. అంతే. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ, అంటే ద సైన్స్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఎవ్రీ మంత్ ద బాడీ ఒక యాంటిసిపేషన్ తోని, మేబీ ఈ మంత్ ఐ కెన్ క్రియేట్ అ న్యూ లైఫ్ ఏమో అని బాడీ ఈస్ ప్రిపేరింగ్. అంటే ఒక బాడీ యూట్రస్లో ఒక బ్యూటిఫుల్ బెడ్ లాగా షీస్ ప్రిపేరింగ్. ఒక మంచిగా సాఫ్ట్ బెడ్ విత్ టిష్యూ, విత్ బ్లడ్, విత్ న్యూట్రియన్స్, విత్ ప్రోటీన్స్. సో ఒక మంచి లేయర్ లాగా ఇట్స్ లైక్ మేకింగ్ అ బ్యూటిఫుల్ లేయర్ ఎవ్రీ మంత్, థింకింగ్ మేబీ ఈ మంత్ ఒక లైఫ్ని క్రియేట్ చేయగలుగుతానేమో అని. ఓకే, ఒకవేళ దట్ మంత్ ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ అ చైల్డ్ ఆర్ సంథింగ్, then the body thinks okay ఇంకా ఈసారి అవ్వలేదు, సో లెట్ మీ డిస్కార్డ్ ఇట్. సో డిస్కార్డ్ కూడా ఎట్లా, యూట్రస్ ఇస్ అ మసిల్. ఆ డిస్కార్డ్ అయ్యేటప్పుడు ఇట్ కాంట్రాక్ట్స్ rhythmically and expands, so that's when the cramps come. So it is something, then it will flush out everything. Swapna garu, you won't believe what comes out as period blood. Ippudu we always knew that, కానీ ఇప్పుడు science is going bonkers, because whatever that lining of the uterus which is getting flushed out is active with high proteins, stem cells, biologically potent nutrients. The menstrual blood. Yes, it has enzymes, because it is a creative force. అంటే ఒక లైఫ్ వచ్చి ఉంటే గనక ఆ లైఫ్ని
నర్చర్ చేయడానికి, నరిష్ చేయడానికి it has all the potent fats, proteins, stem cells, growth hormone, growth cells. So now they are seeing how one can use period blood and like pull out all those active, biologically active enzymes and proteins and so it is a creative force. And this not many people know, but this also I heard from a scholar who read all the scriptures. At one point, ఇది నిజమో కాదో నాకు తెలీదు, కానీ జస్ట్ ఆ ఓరియంటేషన్ చూడండి మీరు. పీరియడ్ బ్లడ్ వాజ్ ఆఫర్డ్ ఇన్ సర్టన్ రిచువల్స్ బికాస్ ఆ ద్రవ్యం ఏదైతే ఉందో దట్ ఈస్ లుక్డ్ అట్ యాజ్ అ లైఫ్ ఫోర్స్, అంటే దాంట్లోకి వెళ్ళి ఒక లైఫ్ ప్రాణం ఉంది అని భావించేవారు. సో ఇట్ ఈస్ లుక్డ్ అట్ యాజ్ సేక్రెడ్, అంటే ఒక పవిత్ర భావంతోనే చూసేవారు సర్టన్ రిచువల్స్ లో. ఇది మనం అంటే డెలివరీ తర్వాత ప్లసెంటా గురించి స్టెమ్ సెల్స్ రిసెర్చ్ అన్ని విన్నాం ఇప్పుడు, బట్ ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. మేజర్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. And apparently, I mean, now I don't know, this shouldn't be done, but then on Instagram also, some women are applying period blood on the face because it has some growth hormones and growth, stem cells and all of that. That is almost ante shocking. Meer cheptuntene. Yeah, and now dermatologists are trying to filter out, segregate and see what can be derived out of it. Ante ikkadi nunchi blood తీసి పిఆర్పి అని చేస్తారు, అది ప్లాస్మాని సెపరేట్ చేసి. పిఆర్పి అందరికీ తెలిసింది అందరికి. బట్ మీరు చెప్పిన మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది అది యూజువలీ అది అశుభ్రం, అపవిత్రం కానే కాదు అని మనకంటే చెప్పబడింది కదా అనాదిగా. అన్ని మీరు అక్రాస్ రిలీజన్స్, ఇట్స్ నాట్ జస్ట్ సనాతనలో మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ అక్రాస్ రిలీజన్స్ ఇట్స్ బీన్ టోల్డ్. సనాతన నెవర్ సెడ్ ఇట్ అండి. ఇన్ఫాక్ట్ మొన్ననే నేను మరి గుళ్ళకి ఎందుకు రావద్దంటారు? ఐల్ కమ్ టు దట్. విమెన్ కి చాలా చోర్స్ ఉండేటివి. మార్నింగ్ నుండి లేగిసినప్పటి నుండి నీళ్లు తోడడం, దంచుకోవడం, రుబ్బుకోవడం, పూజ సామాన్ కడుక్కోవడం, పూజ చేయడం, ఫుల్ డే ఆఫ్ చోర్స్. సో వాట్ స్టార్టెడ్ యాజ్ యూ హ్యావ్ టు రెస్ట్, అంటే నీకు రెస్ట్ అవసరం అనేది ఇట్ ఈస్ బికమ్ యాజ్ అ రెస్ట్రిక్షన్. అంటే లవ్తోని మనం పిల్లలు చెప్తాం, నీకు జ్వరం వచ్చింది, నువ్వు బెడ్ నుండి కింది తీయలేదు, కూర్చో నువ్వు. సో అది ప్రేమతో తిట్టడం, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. కానీ అది టువర్డ్స్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఇట్ హెస్ బికమ్ అ రెస్ట్రిక్షన్ అండ్ అన్ ఇంప్యూరిటీ, బట్ దిర్ ఇస్ నథింగ్ ఇంప్యూర్ అబౌట్ ఇట్. అండ్ సో ఇట్ ఈస్ మెయిన్లీ టు అవాయిడ్ విమెన్ ఫ్రమ్, అంటే ఎక్కువ స్ట్రెనియస్ వర్క్ చేయొద్దు, నువ్వు నీకు బ్రేక్ అవసరం, కూర్చో నువ్వు ఒక దగ్గర అన్న ఇది పద్ధతిని, నువ్వు ఇంప్యూర్, నేను ముట్టుకోవద్దు, నువ్వు కిచెన్లోకి రావద్దు, నువ్వు పూజ సామాన్ ముట్టుకోవద్దు, అదంతా ఇట్స్ టర్న్డ్ ఇన్ టు రెస్ట్రిక్షన్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ రెవరెన్స్. అంటే ఒక ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది, స్లోలీ దే చేంజ్ ఇట్ ఇన్ టు సంథింగ్ వెరీ ఇంప్యూర్. అది కంప్లీట్లీ రాంగ్. అండ్ గుడులకి ఎందుకు పోవద్దు అంటారంటే, ఒకప్పుడు యాక్చువల్లీ గుళ్ళు వేర్ వెరీ ఫార్ అవే, అంటే మెయిన్ విలేజెస్లో కాకుండా మోస్ట్లీ టెంపుల్స్ అంతా కొండలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చే ప్రాంతాలలో ఉండేటివి చాలా మటుకు. ఇఫ్ యు సీ ఆల్ ద టెంపుల్స్ ఆర్ ఆన్ ద టాప్, గుట్ట ప్రాంతాల్లో ఉండేది, గుట్ట ప్రాంతాలు. అండ్ నడక ఆల్రెడీ యూ హ్యావ్ క్రాంప్స్ అండ్ మన హార్మోన్స్ కూడా ప్రొజెస్ట్రాన్, ఎస్ట్రోజన్, ఇవి అప్ అండ్ డౌన్ దే గో ఇన్ అ మంత్ ఫర్ అ ఉమెన్. సో అప్ అయినప్పుడు యూ ఫీల్ గుడ్, లైక్ లో అయినప్పుడు యువర్ బ్రెయిన్ గెట్స్ ఎఫెక్టెడ్ బికాస్ ఏదో ఒక న్యూట్రియంట్ తక్కువగా సప్లై అవుతున్నప్పుడు యూ బికమ్ ఇరిటేటెడ్, యూ బికమ్ ఎమోషనల్, కొంచెం విసుగు రావడం, చిరాకెత్తడం, అవన్నీ వెరీ నార్మల్ బికాస్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అండ్ సో యూ బికమ్ ఇన్వర్డ్స్. అంటే పెయిన్ మేనేజ్మెంట్ అయినా మీకు చాలా లౌడ్ సౌండ్స్ వినబుద్ధి అవ్వదు, నన్ను వదిలేయండి, లెట్ మీ బీ ఆన్ మై ఓన్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళాలి అనిపించదు. You become emotionally inside, you turn inside because you're dealing with something inward. And ee temples avanta it's like bells and duranga undetivi, nadaka okati, you can't walk so much and you heat, and appudu lot of jantulu undetivi. When an animal smells blood, you can attract that animal to come to you. That's actually a very interesting point. Yeah, అంటే నడుస్తూ ఉంటే ఆ హ్యూమన్ బ్లడ్ స్మెల్ వస్తే జంతువులు ఆకర్షితులవుతాయి. అండ్ అప్పట్లో చాలా అడవులు, టైగర్స్ వర్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో విమెన్ వాంటెడ్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ దూరం నడిచి వెళ్ళాలి, ఎక్కడ ఏ జంతువు కాచుకుని ఉందో మనకి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ టెంపుల్స్.
ఇంకోటి ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. I have lot of time. Yeah. ఓకే, ఇంకో సైంటిఫిక్ రీజన్ ఇస్ మన బాడీలో ప్రాణ ఇస్ దేర్ కదా. సో దే 5 ప్రాణాస్. వాయుస్ అంటే ఇప్పుడు ప్రాణ ఇస్ ఒకవేళ ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రాణ అయితే సర్క్యూట్స్ ఆర్ వాయుస్. అంటే డిఫరెంట్ సర్క్యూట్స్ అంటే ఏ డిరెక్షన్లో మీ ఎనర్జీ అయితే మూవ్ అవుతుందో దట్ ఈస్ అ సర్క్యూట్. Yeah. సో వీ హ్యావ్ 5 సర్క్యూట్స్ బ్రాడ్లీ దట్ వీ స్పీక్ ఆఫ్. ఒకటేమో ప్రాణవాయు అంటే ఇన్వర్డ్, లైక్ బ్రీదింగ్, బికాస్ ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు బ్రీదింగ్ అండ్ ఆక్సిజన్ గోయింగ్ టు ద హెడ్. దట్ ఈస్ కాల్డ్ lungs related is all prana vayu. And then another one is samana vayu is digestion. What is getting pulled into your body అంటే మీరు డైజెస్ట్ అయింది అసిమిలేట్ చేసుకోవడం, బాడీ జీర్ణించుకొని మొత్తం అంత జీర్ణశక్తి అండ్ ఆ ఎనర్జీని బాడీ వాడుకోవడం. ఇట్స్ టేకింగ్ ఇన్సైడ్. Digestion is one thing, samana. And then udana vayu is something which rises upward. అంటే స్పిరిచువల్ గ్రోత్ ఆర్ స్పీచ్. యూ కెన్ అంటే మీరు మాట్లాడేది చాలా క్లియర్గా మాట్లాడగలరు, కన్విన్సింగ్గా మాట్లాడగలరు, యూనో వాక్ శుద్ధితో మాట్లాడగలరు. సో ఆల్ స్పిరిచువల్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అప్. ఉడాన, ప్రాణాపాన వ్యానోదాన అండ్ సమాన చెప్పారు. అండ్ దెన్ వ్యాన ఈజ్ ఫుల్ సర్క్యులేషన్, the blood circulation, full circulation. And also a sports person, dancer who has mind body integration. Ante mind body is working together as one unit, and then you're very good with your physical movements, dance or gymnast or even blood circulation also comes under that. So now when you have your period, apana so when your menstruation meer menstrual cycle paina unnappudu apana vayu is active because it's downward, like menstrual, its blood is flowing down, that is active. When you go to a temple, your udana and your prana will get activated. Prana because sounds of the bells, mantra chanting, consecrated places, everything is rising up. You're seeing architecture, gopura, everything is high, like everything is rising up energy wise. It is meant to make you go up. రైజ్. అలాగే ఉదాన వాయు కూడా మీరు చెప్పింది అదే. బ్రెత్, when you smell fragrance, పువ్వులు, ఇన్సెన్స్ స్మెల్ చేసినప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు, your breath and all gets activated. So they say when you are having the downward circuit active, మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు అపాన వాయు యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం వీఆర్ యాక్టివేటింగ్ ఉడాన అండ్ ప్రాణ. సో బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. వన్ పుల్ ఇస్ కింద నుండి, వన్ పుల్ ఇస్ పైన నుండి. కానీ అగైన్ కొందరికి టెంపుల్కి వెళ్ళి కూర్చోంటే నాకు పీస్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు. ఎక్కువ సాధన ఉన్న వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ బాడీలో ఏర్పడుతుంది. టగ్ ఆఫ్ వార్ లాగా, పుల్ అండ్ పుష్ లాగా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అట్లా ఎనర్జెటిక్ ప్లేసెస్కి వెళ్తే బాడీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి డిస్టర్బ్ అవుతుంది. ఈ మీరు చెప్పిన 3 రీజన్స్ చాలా లాజికల్ గా ఉన్నాయి. ఒకటి ఫిజికల్ స్ట్రెయిన్, టెంపుల్స్ ఎక్కడో దూరంగా ఉండేవి, కాలు నడకన వెళ్ళాలి. 2 హ్యూమన్ బ్లడ్ ని స్మెల్ చేసే డెఫినెట్ గా ఒక పరిసరాల్లో ఒక ఓడర్ వస్తుంది డెఫినెట్లీ. అండ్ అనిమల్స్ కెన్ సెన్స్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. అదొకటి. మూడోది మీరు చెప్పినట్టు మనం కోర్ ఫంక్షన్ అప్పుడు షెడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆ టైంలో మన యాక్టివేషన్ లో డైవర్ట్ అయితే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ హార్మోన్స్ కూడా. సో యూ బికమ్ ఇంటర్నల్ ఎమోషనలీ సెన్సిటివ్ అవుతారు మీరు. సో ఇట్స్ నైస్ టు గెట్ దట్ రెస్ట్, బికాజ్ మదర్ ఎర్త్ ఎట్లాగైతే ఫ్రమ్ సమ్మర్ నుండి స్ప్రింగ్, రెయినీ, మళ్ళీ వింటర్, అట్లా ఏదైతే సైకిల్ ఉంటుందో మన బాడీ కూడా ఇట్స్ అ స్మాల్ రెప్లికా ఆఫ్ హౌ ఎర్త్ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే పుట్టుక, చనిపోవటం, మళ్ళీ రీజువనేషన్, మళ్ళీ బర్త్, దట్స్ హోల్ థింగ్స్ హ్యాపెనింగ్. మీరు చూస్తారు ఆకులు రాలిపోతాయి, మళ్ళీ వర్షం పడగానే న్యూ లైఫ్ కమ్స్, న్యూ ట్రీస్ గ్రో. అట్లాగే సేమ్ థింగ్ ఇన్ ద బాడీ ఆల్సో. యువర్ షెడింగ్ when you think you're not creating, then again you're ready. అంటే మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఆ సైకిల్లో మళ్ళీ you're ready for creation. సో అందుకే మదర్ ఎర్త్, మదర్ కంపేర్, బికాజ్ ఆ సైకిల్స్ మనలో కూడా ఉన్నాయి ఇన్ ఎ స్మాలర్ వర్జన్, రైట్? సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లైక్ మనకి ఆ సైకిల్ మనలో ఉన్నందుకు
ఆ పీరియడ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ అది పక్కన వాళ్ళకు తెలియాలి. అండ్ పిల్లలకు కూడా యూనో ఒక మంచి బ్యూటిఫుల్ యాడ్ కూడా మొన్న చూశాను. ఒక చిన్న అబ్బాయి సూపర్ మార్కెట్ లిస్ట్ చదువుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ సేస్ కోల్గేట్, టూత్ పేస్ట్, బ్రషెస్, దాల్, కర్డ్ అండ్ దెన్ కింద స్టే ఫ్రీయో ఏదో విస్పర్ ఏదో రాసి ఉంటుంది. మామ్ నేను దేవాలా ఇది అని అబ్బాయి అంటాడు. సో ద ఫాదర్ వస్తాడు, చెల్లెలు వస్తుంది. సో దెన్ ఎక్స్ప్లెయిన్ అనమాట అబ్బాయికి, ఎంబారస్మెంట్ లేకుండా, బేటా ఏ బహుత్ న్యాచురల్ హే అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాడ్. సో నా కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదేదో సోషల్ ట్యాబు కాదు, అది డర్టీ కాదు, అది ఎంబారస్మెంట్ అయ్యే విషయమే కాదు. ఇట్ ఈస్ ద థింగ్ టు సెలబ్రేట్. చాలా నాకు కూడా చాలా డిఎమ్స్ వస్తాయి స్వప్న గారు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మా అమ్మ అసలు పూజ చేయడానికి ఒప్పుకోవట్లేదండి. మా అత్తగారు వెరీ అప్సెట్ నేను ఈరోజు పూజ రూమ్లోకి నడిచినందుకు. మీరు పూజలు చేస్తూ ఉంటారు, మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు పూజ చేస్తారా? ఎవ్రీ పౌర్ణమి ఏదో పెడతా ఉంటాయి, ఎవ్రీ పౌర్ణమి అండ్ అమావాస్య ఐ కీప్ పుట్టింగ్ మై పూజ పిక్చర్స్. సో మీకు వాట్ ఇఫ్ అంటే వాళ్ళ క్వశ్చన్స్, బికాజ్ వాళ్ళ ఇంట్లో ఆ సిచ్యువేషన్ మస్ట్ బి సో డిఫికల్ట్. సో మీకు పీరియడ్ వస్తే అప్పుడు కూడా చేస్తారా మేడం పూజ మీరు అంటే, నేను ఐ డూ మా సాధన చేస్తాను, ఐ డూ ఎవ్రీథింగ్ అని చెప్తే షాక్. అంటే అట్లా కూడా ఉంటుందా? అండ్ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవచ్చా మేడం, మాకు కాశీకి వెళ్ళేది ఉంది అండ్ నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నా పీరియడ్ అదే రోజు వస్తుందని పాపం ఎంత వరి అవుతారంటే పాపం. పెళ్లి టైంలో కూడా ఇది పెద్ద అంటే చాలా పెద్ద ఒక హిండ్రెన్స్. ఆఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్స్ హిండ్రెన్స్ ఓన్లీ. మూడ్స్ ఆర్ డిఫరెంట్. తర్వాత అలసటగా ఉంటుంది, బాడీ బ్లోటెడ్ గా ఉంటుంది అండ్ హ్యాపీయెస్ట్ ఒకేషన్. అవును. ఆ పెళ్లిలో ఆ బజా అంటే పెళ్లి అంటే హౌ ఇట్ ఈస్, టూ మెనీ పీపుల్, టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ స్ట్రెయిన్ అవ్వద్దని కుడ్ బి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ 100%. కానీ దాని యాక్చువల్ కోర్ పాయింట్ అపవిత్రం అన్న పాయింట్ మీద లేదు, నాట్ క్లీన్, అన్క్లీన్, అన్హైజీనిక్ అనే ఈ పాయింట్స్ మీద ఇప్పుడు ఎక్కువ ఎంఫసిస్ ఉంది. కాబట్టి ఐ థాట్ మీ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని మీరు చెప్పినప్పుడు. ఐ థింక్ దిస్ ఇస్ మీరు చెప్పినది మాత్రం చాలా ఇట్స్ యాక్చువల్లీ దిమ్మ తిరిగేలాగా ఉంది మీరు చెప్పే. వాట్ ఈజ్ అన్హైజీనిక్ అండి అంటే ఒకప్పుడు అంటే శానిటేషన్ ఉండేది కాదు, లైక్ మెనీ ఇయర్స్ బ్యాక్. కానీ అప్పుడు లైఫ్ని ఇప్పుడు లైఫ్తో కంపేర్ చేసుకుంటే విమెన్ ఆర్ అంటే మంచి మనం ప్రతిరోజు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది. మెట్రోస్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్. మనకి ఇంట్లోనే ఉండే రెస్ట్రిక్షన్ లేదు. ఒకరి మీద డిపెండ్ అయితేనే వాళ్ళు మనల్ని బయటికి తీసుకెళ్తేనే, ఎవరైనా డ్రాప్ చేస్తేనే బయటికి వెళ్ళేది, అట్లా కూడా లేదు. సో అప్పుడు శానిటేషన్ కూడా వాజ్ లైక్ దాట్. ప్రతి ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేటివి కాదు. సో ఆ శానిటేషన్, ఆ హైజీన్ వల్ల కూడా మీరు పక్క కూర్చోండి, రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనేవారు తప్ప, బట్ హైజీన్ ఐ డోంట్ సీ హౌ ఇస్ ఇట్ ఈవెన్ అన్హైజీనిక్. చాలా వ్యాలిడ్ గా చెప్పారు. నేను ఎందుకు ఫ్లోలో అన్నాను పుష్ప ఇస్ నాట్ ఫ్లవర్ ఫైర్ అని, ఇలా శిల్ప ఇస్ నాట్ ఫ్లవర్. చాలా కాంట్రవర్షియల్ అండ్ హైలీ డిబేటెడ్ టాపిక్ మీద మీరు బోల్డ్ గా మాట్లాడారు శిల్ప గారు. అవును, అంటే శాస్త్రం కూడా లేదంటండి. మొన్న ఐ హర్డ్ అ పాడ్కాస్ట్, ఒక పెద్ద ఆయన అన్ని పురాణాలు చదివిన ఆయన ఎక్కడ మెన్షన్ చేసి లేదండి అపవిత్రం, ఇంప్యూర్ అని. ఇది మధ్య పేట్రియార్కల్ డామినెన్స్ కోసం ఏదైతే రెస్పెక్ట్ తోని పక్కకు ఉండమని చెప్పారో అది ఒక రెస్ట్రిక్షన్ లాగా అయిపోయింది. ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు ఇలాగే మిస్ఇంటర్ప్రిట్ చేశారు. అలాంగ్ ది ఏదో ఉందని చెప్పి ఇలాగే చేయాలని చెప్పి వరల్డ్ అక్రాస్ అబ్సల్యూట్లీ చాలా విషయాలు. ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ లో కూడా మనకు తెలుస్తుంది కొన్ని సింథటిక్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది 100%. వాట్ యూ హ్యావ్ టు సే, అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఈ టైంలో? యాక్చువల్లీ నేను సస్టైనబుల్ లివింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ చేసినప్పుడు ఐ డిడ్ లైక్ ప్రాపర్ స్టడీ అబౌట్ హౌ శానిటరీ ప్యాడ్స్ ఆర్ మేడ్. అంటే అది ఎలా తయారు చేస్తారు, అది ఎన్ని లేయర్స్ ఆఫ్ కెమికల్స్ అండి, ఇట్ ఈస్ అన్బిలీవబుల్. అంటే దాని బదులు క్లాత్కి వెళ్ళడం బెటరా అనిపించేంత షాకింగ్. కన్వీనియన్స్ ఒకటి, కానీ అది ఒక 20-30 years మీరు వాడితే కనుక. అండ్ బ్లీచ్ కూడా హై పర్సెంటేజ్ ఆఫ్ బ్లీచ్ ఆ కాటన్ పైన వాడతారంట, అందుకే వైట్గా ఉంటుంది కదా. ఆ బ్లీచ్ కూడా ఇట్ అబ్జార్బ్స్ ఇన్ టు యువర్ స్కిన్. అంటే యూజువలీ స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా, నియర్ ద వూంబ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అది అన్ని గంటలు తడి పైన, అన్ని కెమికల్ లేయర్స్ పైన అన్ని గంటలు ఉంచుకోవడం వల్ల అక్కడ ఉన్న సెన్సిటివ్ స్కిన్, ఇప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే కూడా కళ్ళ కింద పెట్టుకున్నప్పుడు దిస్ గెట్స్ వెరీ
క్విక్లీ అబ్జర్వ్డ్. సో స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్ కాబట్టి, ఎస్పెషలీ వెన్ స్కిన్ ఇస్ సెన్సిటివ్, అక్కడ కనుక కెమికల్స్ ఎక్కువగా గంటలు ఇయర్స్ వాడితే కనుక 100% అది అబ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో వెరీ హై. ఇట్ విల్ ఫార్మ్ ట్యూమర్స్ ఆర్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ విమెన్కి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇంకొక ఫుల్ చాప్టర్ ఉంది మీతో మాట్లాడేది నేను. Of course, I'm waiting for the next one already. అంటే హార్మోన్స్ కెన్ చేంజ్ అ ఉమెన్స్ లైఫ్. అంటే యూ కెన్ చేంజ్ యూ యాజ్ అ పర్సన్. అంత ఇంపాక్ట్ మనకి హార్మోన్స్ తోని. మెన్కి అంతగా ఉండకపోవచ్చు, బికాజ్ ఫస్ట్ 10 days ఆఫ్టర్ ద పీరియడ్ ఒక రకంగా, మళ్ళీ దాని తర్వాత ఓవ్యులేషన్ టైం ఒక 3-4 days ఒక రకంగా, మళ్ళీ ల్యూటినల్ ఫేజ్ ద లాస్ట్ 15 days to 14 days ద హోల్ చార్ట్ ఈస్ గోయింగ్ క్రేజీ. అండ్ అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఆ తెలియక ఉమెన్ ఎంత సఫర్ అవుతున్నారు, అది ఇంకొక ఎపిసోడ్. అలాగే మీరు నెక్స్ట్ టైం మీరు మెనోపాజ్ గురించి మాట్లాడినప్పుడు హౌ టు పాజ్ మెన్ పాజ్ కూడా మాట్లాడదాం. అంటే బేసికలీ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాంగిల్స్ అన్ని దే ఆర్ వెరీ ఆర్గానిక్ ఫెమినిజం. ఇది మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ అండ్ హౌ ఇట్స్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ అక్రాస్. అలా అని మన ఫెమినిన్ గ్రేస్ పోయి పోట్లాడి స్ట్రీట్లోకి వచ్చి అలా లేదు. ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ లాజికల్ సైంటిఫిక్ థింగ్. ఇది ఇట్లా చెప్పుంటే మనకి ఉంటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. నువ్వు చెయ్యొద్దు ముట్టద్దు అనే బదులు అమ్మ నీకు రెస్ట్ అవసరం అందుకే నువ్వు చేయొద్దు తల్లి అన్నప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి. ఇది ఇట్లా చెప్పే మాట. అవును. సో ఇట్ చేంజ్ కంప్లీట్లీ. ఫ్లిప్ చేసి చెప్పడం వల్ల విమెన్ కూడా ఒకలాంటి కోపం, నేను ఎందుకు వెళ్ళకూడదు, నాదా అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ మీ. నేను చిన్నప్పుడు కూడా ఐ యూస్ టు ఆస్క్ మై గాడ్, చిన్నప్పుడు రియల్లీ లైక్ 14-15 years అప్పుడు కూడా ఐ యూస్ టు ఆస్క్ వై ఆమ్ ఐ నాట్ ఎలిజిబుల్, ఎందుకు నేను గుళ్ళోకి రావద్దు, ఎందుకు పూజలో కూర్చోవద్దు. అప్పుడే నిలదీసేదాన్ని భగవంతుడిని. దాని తర్వాత తెలిసిన తర్వాత అయ్యో పాపం అది ఏది కాదు, మనం మధ్యలో పుట్టించింది, మైండ్ అంతా కండిషన్ చేసింది. కానీ చాలామంది ఇంకా సఫర్ అవుతారు స్వప్న గారు. అంటే ఇట్ ఈస్ అ టెర్రర్ వాళ్ళకి. దే కాంట్ బి నార్మల్. అంటే ఇట్లా లోపల భయం, అంత కండిషనింగ్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ సో న్యాచురల్ అండ్ నార్మల్. వెరీ ట్రూ. యాక్చువల్లీ ఇవాళ మీరు అంటే వాట్ ఎవర్ వి జస్ట్ స్పోక్ ఇస్ వెరీ, it's a very revolutionary way of looking at life. And you won't believe, I was shocked. But recently my son was at home, so I was a little low. I didn't aa roj workout cheyaledu, so he casually asked, amma are you on your periods? I'm like oh no, because he's sensitive. The way he asked is like as a matter of fact, నీకు జ్వరం వచ్చిందా, నీకు దగ్గుందా, ఎట్లా అంటారు అంత కూల్గా. ఐమ్ లైక్ మస్ట్ హావ్ డన్ సంథింగ్ రైట్ అనుకున్నాను నేను. అబ్సల్యూట్లీ. సో ఈ జనరేషన్ బాయ్స్ మదర్స్ తోని మాట్లాడగలగాలి. ఇంకోటి స్వప్న గారు, ఐ హావ్ టు టెల్ యూ, ఈ జనరేషన్ కాదు, ఒక డాన్స్ పీస్ నాకు పంపారు. అది ఎంత అద్భుతంగా ఉండిందంటే, ఇది శివపురాణాల నుండి తీసుకున్న పీస్ని వాళ్ళు డాన్స్ రూపకంగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో పార్వతి ఈజ్ ఆన్ హర్ పీరియడ్స్. అయితే పార్వతీదేవి తను కూర్చుంటే శివుడు తనకు జుట్టు దువ్వుతున్నాడు, గణేశుడు తనకి అంటే లైక్ ఫ్యానింగ్ చేస్తున్నాడు, అండ్ మన కుమారస్వామి హీస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఫర్ హర్. అండ్ ఐ సా దట్ అండ్ సెట్, మన కల్చర్లో ఇవన్నీ దేవుళ్ళే. ఒక విమెన్ మెన్స్ట్రల్ సైకిల్ మీద ఉన్నప్పుడు తనకి కేర్ అందించడం ఈజ్ ఆల్రెడీ దేర్. దాన్ని మీరు ఎట్లా మార్చి హిందూ ఇది రిగ్రెసివ్ అని చెప్పి దాన్ని మొత్తం మార్చేసి హిందూ కల్చర్ రిగ్రెసివ్. మెన్స్ట్రువల్ టైంలో ఫుడ్స్ టు ఈట్, అందరు నువ్వులు వేడి చేసేవన్నీ పెడుతుంటారు, గోందు లడ్డూలు పెడతారు. అది నువ్వులు అంటే సీడ్ సైక్లింగ్ అని ఉందండి. లైక్ ఒక్కొక్క సీడ్ దాంట్లో ఉన్న ఆయిల్స్, న్యూట్రిషన్, ఆ హార్మోన్ ఫేజ్కి, విమెన్కి అవసరమయ్యే హార్మోన్ ఫేజ్కి న్యూట్రిషన్ అందజేసే సీడ్స్. రైట్. సీడ్ సైక్లింగ్ అంటారు. అందుకే ఫస్ట్ 10 days ఒక సీడ్ సైక్లింగ్, దాని తర్వాత నెక్స్ట్ 10 days or 15 days ఇస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ సీడ్ సైక్లింగ్. ఈ సీడ్స్ ని ఎప్పుడు తీసుకోవాలి? సో ఇది సీడ్ సైక్లింగ్ అని ఉందండి. సో ఫస్ట్ డే ఆఫ్ యువర్ పీరియడ్ నుండి ఓవ్యులేషన్ అంటే ఒక 13th-14th day వరకు. పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, అండ్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అవి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ అంటే 1 spoon ఎవ్రీ డే. ఆ టైమ్ ఆఫ్ ద సైకిల్లో ఏ హార్మోన్స్కి అయితే ఆ నరిష్మెంట్ అవసరమో ఈ గింజల నుండి దొరుకుతుంది మనకి.
దెన్ మళ్ళీ 14th-15th డే నుండి మళ్ళీ పీరియడ్ వచ్చేంత వరకు నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు. యా సీడ్స్. సో ఈ సైక్లింగ్ చేసుకుంటే యువర్ హార్మోనల్ హెల్త్ విల్ సపోర్ట్ ఆ స్టేజ్ ఆఫ్ మీ సైకిల్. రైట్. ఇంకొక దారుణమైన ఒక నమ్మకం ఉండేది, ఈ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు లేడీస్కి దెయ్యం పడుతుంది, అయ్యో ఇది వినలేదు, బయటికి వెళ్ళకూడదు, జుట్టు విరబోసుకోకూడదు, అవునా? ఇలా రకరకాలు అంటే ఇవన్నీ కల్చరల్గా వచ్చిన విషయాలు. అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క రీజన్ లో కూడా వాళ్ళ రిచువల్స్ బట్టి కూడా నాకేం అర్థమైందంటే బహుశా హార్మోనల్ షిఫ్ట్స్ వల్ల కొంచెం మూడీగా మారుతారు కాబట్టి కరెక్ట్ దాన్ని ఏదో వేరే ఇంకేదో వచ్చేసింది లోపలికి, ఇలా అయి రకరకాల. ఉండొచ్చు. బికాస్ అందరు విమెన్ కి సేమ్ అని ఉండదు, చేంజెస్ ఉంటాయి, కానీ కొందరికి ఎక్స్ట్రీమ్ ఉంటాయి, కొందరికి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఆఫ్టర్ మై ఫస్ట్ డే ఆఫ్ ఒకటే డే ఐ టేక్ బ్రేక్, ఫస్ట్ డే ఆఫ్ మై పీరియడ్ ఐ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ మై ట్రైనింగ్. సెకండ్ థర్డ్ డే నాకు ఎనర్జీ చాలా ఉంటుంది, ఐ కెన్ ట్రైన్, లిఫ్ట్ హెవీ, ఎవ్రీథింగ్. కానీ అదే ఇంకొకరికి సేమ్ అవ్వకపోవచ్చు. కరెక్ట్. కాబట్టి క్రాంప్స్ ఎక్కువగా వస్తాయి, కొందరికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. బేసికలీ హార్మోన్స్ మీ లోపల ఎలా బిహేవ్ అవుతే మీరు ఆ రకంగా యూ చేంజ్ అంతే. సో ప్రతి ఒక్కరికి ఒకటే ఫార్ములా యూనివర్సల్గా ఇది అని చెప్పలేము. చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్, బట్ ఏ లెవెల్లో ఎవరికి ఎట్లా అవుతున్నాయో అది వి కాంట్ సే. సో టెంపుల్కి వెళ్ళొద్దు అస్సలకి అని చెప్పలేను. నాకు ఐ కెన్ హ్యాండిల్ అనుకుంటే నేను తప్పకుండా వెళ్తాను, ఐ కెన్ నాట్ హ్యాండిల్ అనుకుంటే ఇంట్లో కూర్చుంటాను. సో దట్స్ యువర్ జడ్జ్మెంట్. అండ్ అప్పుడున్నంత సెన్సిటివిటీ మనలో లేదు, అంటే ఎనర్జీని పట్టుకొని డిస్టర్బ్ అవుతుంది అన్న సటిల్ అండర్స్టాండింగ్, అవేర్నెస్ చాలా మందికి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రతి నిమిషం ఏదో పరిగెట్టాలి, ఏదో చేయాలి, కొంచెం ఆ మొద్దు బారిపోయింది ఆ సెన్సేషన్స్, సెన్సిటివిటీ. సో అది ఎక్కువగా తెలియకపోవచ్చు చాలా మందికి. సో బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. అబ్సల్యూట్లీ. నో బట్ ఎంత డీటెయిల్డ్గా మీరు రీసెర్చ్ చేశారు శిల్ప గారు, ఇట్స్ సో ఇంప్రెసివ్. అంటే నాకు ఐ వాంటెడ్ ఆన్సర్స్ అండి. పాపం ఎంత సఫర్ అవుతున్నారు అంటే నేచర్లో ఏది కూడా ఇన్ని ఇయర్స్ ఎవల్యూషన్ అయ్యి వచ్చింది, ఏది కూడా వీ కాంట్ జడ్జ్. హూ ద హెల్, మొన్న వచ్చిన నువ్వు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఇంటెలిజెంట్గా ఒక ఇట్లా మనం ఈ రూపంగా తయారయ్యాం, దాన్ని చెయ్యి ఎత్తి వేలెత్తి చూపడానికి మనం ఎవరం అంటే ఇట్స్ సో పెట్టి అండ్ embarrassing to even say that. So and you're really bold as much as you're beautiful. Thank you for speaking about something like this. And అది కూడా మీరు లాస్ట్ టైం చెప్పిన చిట్కా అర్థమైంది, స్మైల్, కీప్ స్మైలింగ్ అని చెప్పారు. యా కీప్ స్మైలింగ్. మన దగ్గర ఇళ్లలో కూడా మెన్స్ట్రుయేషన్ అంటే అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఫంక్షన్స్ అవి చేస్తారు, కొంతమంది అసలు హష్ చేస్తారు, ఇదేంటి చాలా న్యాచురల్, దీని గురించి పెద్ద ఉత్సవం చేయాలా అంటారు. సో బట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ అంటే ద టర్మ్ చూడండి, మన యూనో పుష్పవతి అయ్యింది అంటే ఆ వర్డ్ చూడండి అసలు ఎంత రెస్పెక్ట్. అంటే షీ బ్లాజమ్డ్ ఇన్ టు అ ఉమెన్, ఆర్ నౌ షీఈస్ రెడీ టు బీ ఏబుల్ టు గివ్ అ న్యూ లైఫ్. హర్ బాడీ హిస్ బికమ్ ఫర్టైల్. సో యు ఆర్ ట్రీటింగ్ హర్ లైక్ అ క్రియేషన్. సో ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్. అవును. సో సెలబ్రేట్ చేసిన వాళ్ళు హష్ అవసరం లేదు. అంటే కల్చర్లో మీ పద్ధతులు ఉంటే సెలబ్రేట్ చేసుకోండి, కానీ లుక్ ఎట్ ద నేమ్ దట్ వి గేవ్ అండి. పుష్పవతి అయింది అమ్మాయి, పుష్పవతి అంటే బ్లాసమ్. యూర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ యాజ్ సంబడి హూస్ కమ్ లైక్ అ బ్లూమ్డ్ యాజ్ అ ఫుల్ ఫ్లవర్. ఆ టర్మినాలజీ పట్టే చూడండి మన కల్చర్ ఎంత ఎలివేట్ చేసి ఉంచింది యూనో ఆ ప్రాసెస్ ఆఫ్ బయాలజికల్ చేంజ్ని. అండ్ ఇప్పుడు కామాఖ్యాదేవి టెంపుల్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. అంబువాచిక ఫెస్టివల్ అని వన్స్ అ ఇయర్ అమ్మవారి గుడి 3 days మూసేస్తారు. బికాజ్ ఇయర్లీ ద ఎర్త్, అంటే అమ్మ అంటే ఏంటి, సృష్టి. అవును. సో సృష్టిలో షీఈస్ గోయింగ్ త్రూ మెన్స్ట్రురేషన్. అంటే ఆ టైంలో షీఈస్ రీసెట్టింగ్ హర్ సెల్ఫ్, రిపేరింగ్ హర్ సెల్ఫ్, యూనో రీఫర్బిషింగ్, అంటే అంటే ప్రిపేరింగ్ హర్ సెల్ఫ్ టు మళ్ళీ ఇంకొక క్రియేషన్కి. సో ఆ టెంపుల్లో ఐ థింక్ అదే వర్షాకాలం టైం ఎప్పుడు అది ఆ కొండలలో నుంచి వచ్చే ఐరన్ ఈజ్ రెడ్, ఐరన్ డిపాజిట్స్. సో ఆ దేవి దగ్గర పెడతారు ఆ క్లాత్స్ని. సో అంటే సింబాలిక్గా వాట్ దేసే అంటే ఆ చిన్న బట్ట మీకు వస్తే ఇట్స్ ప్రసాదం. అంటే అమ్మ మెన్స్ట్రేషన్ అవుతున్నప్పుడు వచ్చిన దట్ వాటర్ త్రూ ద మౌంటైన్స్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్ ఈస్ గివెన్ టు యూ యాజ్ అ ప్రసాదం. అంటే ఫస్ట్ నుండి మనం
మెన్స్ట్రుయేషన్ గురించి ఆ టైమ్ ఆఫ్ ద సైకిల్ ఎక్కడైతే బాడీ రీసెట్ అవుతుంది, మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ అవ్వడానికి అది ఒక దైవంతోని పోల్చింది మనం. అంటే ఇట్స్ పవర్ ఆఫ్ క్రియేషన్. సో వీ హ్యావ్ ఇవన్నీ ఉన్నాయి మన కంట్రీలో ఉండి మన కంట్రీ వాళ్ళే ఇట్లా వేరేలాగా అర్థం చేసుకుని దాన్ని ఇంప్యూర్ అనడం నాకు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు వింటే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఎవరికైనా బాధ ఉంటే కూడా పోతుంది. ఐ థింక్ దే విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ అండ్ మోర్ ఎంబ్రేసింగ్ దిస్ న్యాచురల్ ప్రాసెస్ అంతే, అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. ఎస్, బికాజ్ మీరు చాలా ధైర్యం చెప్పారు, ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ మీరు ఎప్పుడు మాట్లాడినా ఎందుకు మా వ్యూవర్స్కి అంత నచ్చుతోందంటే ఎప్పుడు మీరు ఒక బోల్డ్ స్టాన్స్ తీసుకుంటున్నారు ఆన్ ఎవ్రీథింగ్. బికాజ్ మీరు శోధించి ఇది ఉందా లేదా, ఎలా చేయాలి, దీని గురించి ఏముంది అని మీ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అండ్ ఇన్ ద స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ వే పాసిబుల్. ఓకే, మీరేమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ అనుకుంటే అఫ్కోర్స్ అన్నీ కుదురుకోకపోవచ్చు, మీరు తప్పకుండా డిఎం చేయండి శిల్ప గారికి కానీ, లేదు కామెంట్ సెక్షన్లో యూ కెన్ సే వాట్ యూ వాంట్ టు సే. ఇవాళ చేసిన ఇంటర్వ్యూలో చాలా వివాదాస్పదంగా అనిపించే విషయాలు ఏమన్నా ఉంటే కూడా ఒక హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిబేట్ చేయడానికి సిద్ధం శిల్ప గారు. సో తప్పకుండా ప్లీజ్ పోస్ట్ యువర్ లవ్, యువర్ కామెంట్స్, అండ్ ఎప్పట్లాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.